వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఏప్రిల్ 1 నుంచి కొత్తగా వచ్చిన ఈ 5 మార్పులను తప్పక తెలుసుకోవాల్సిందే. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో కీలక పన్ను మార్పులు. మీరు పన్ను చెల్లింపుదారుల ఏటా ఆదాయ పన్ను రిటర్న్లను సమర్పిస్తున్నారా? అయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి రానున్న కీలక పన్ను మార్పులను తప్పక తెలుసుకోవాల్సిందే. ముందుగా మొదటిది, 12 లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను లేదు. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A కింద లభించే పన్ను రిబేటును 25,000 రూపాయల నుంచి 60,000 రూపాయలకు పెంచుతున్నట్లు 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే 12 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి, వేతన జీవులైతే స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకొని మరో 75,000 కూడా ఉంటుంది. అంతవరకు అయితే పన్ను చెల్లింపు ఉండదు. ఇక రెండవది, టీడీఎస్ నిబంధనల్లో మార్పులు. చిన్న మొత్తాల్లో పన్ను చెల్లించే వారికి ఊరట కల్పించేందుకు ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ టీడీఎస్ పరిమితిని పెంచింది ప్రభుత్వం. ఉదాహరణకు సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ వర్తింపు పరిమితి 1,00,000 రూపాయలకు పెరగనుంది. అంటే వార్షిక వడ్డీ ఆదాయం 1,00,000 రూపాయలు మించితేనే టీడీఎస్ వర్తిస్తుంది. ఇక మూడవది, టీసీఎస్ నిబంధనల్లో మార్పులు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ టీసీఎస్ పరిమితులు కూడా పెరగనుంది. ఇది విదేశీ ప్రయాణాలు, పెట్టుబడులు మరియు ఇతర లావాదేవీలను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం 7 లక్షల రూపాయల వరకు పైగా విదేశాలకు పంపే సొమ్ముపై ఏ అవసరం కోసం పంపుతున్నారన్న ఆధారంగా 0.5% నుంచి 20% వరకు టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే నెల నుంచి ఈ పరిమితి 10 లక్షల రూపాయలకు పెరగనుంది. ఇక నాలుగో చూసినట్లయితే అప్డేటెడ్ ఐటీ రిటర్న్ల ఫైలింగ్కు మరింత సమయం. ఇకపై అప్డేటెడ్ ఐటీ రిటర్న్ల ఫైలింగ్కు 48 నెలలు అనగా 4 సంవత్సరాల వరకు గడువు లభించనుంది. కాగా ప్రస్తుతం ఇది 12 నెలలు అనగా 1 సంవత్సరంగా మాత్రమే ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏ కారణంగానైనా ఐటీ రిటర్న్లను సమర్పించలేకపోయినట్లయితే దాన్ని అప్డేటెడ్ చేసుకునేందుకు 4 ఏళ్ల వెసులుబాటు అయితే లభించనుంది. అదేవిధంగా మనం పదే చెప్పుకున్నటువంటి మరొక విషయం ఏంటంటే, పెన్షనర్లు బ్యాంకుకు ట్రెజరీకి లింక్ చేసిన ఫోన్ నెంబర్ను కనుక ఎక్కువ రోజులు వాడకపోయినట్లయితే దాన్ని ఏప్రిల్ 1, 2025 నుంచి డీయాక్టివేట్ చేసి ఆ నెంబర్ను వేరే వారికి కేటాయిస్తారు. కాబట్టి ఈ 5 అంశాల పట్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లు అయితే అవగాహన కలిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.